మేము 2007లో కొన్నాం. అప్పుడు 70,000 కొన్నాం. 2007లో కొన్నావా? 7 నుంచి ఉంది ఇది. 2007లో కొన్నాను. మళ్ళీ మెయింటైన్ చేస్తున్నావా? అదే రీమోడలింగ్ చేసుకుంటాం. 4 లక్షలు పెట్టి మళ్ళీ రిపేర్ చేసి ఎప్పుడు చేశారు? 4 లక్షలు రీసెంట్ గా 2 ఇయర్స్ 2 సంవత్సరాలు. ప్రస్తుతానికి ఇక ఏట రైతు చేను ఎలా ఉంటుందో అంతే, రైతుకి చేను ఎలా ఉంటుందో మనకి ఎంత ఖర్చు అన్నా ఇప్పుడు రైతు భూమి మీద ఎంత స్ప్రెడ్ చేస్తాడో మేము ఇంక బోర్డుల మీద ప్రసక్తే లేదు. గట్టిగా నమ్ముకునే అదే. మరి ఇంకా మరి మాకు ఇంకేరే దారి లేదు కదా సార్, అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాల్సిందే. సో మనకి ల్యాండింగ్ ఒక హార్బర్ లాగా మెట్లు గిట్లు కట్టి ఘాట్ లాగా కట్టి, బట్ ఇవి బోట్లు పైకి తీసుకెళ్లాలంటే ఒక ర్యాంప్ అంతా కూడా ఉంది. ర్యాంప్ లాగా సార్, ఒక ర్యాంప్ లా చేసి మాకు స్ప్రెడ్ లైట్లు. సో అందరు బోట్లు అట్లా కట్టేస్తారా? మళ్ళీ వెళ్ళి ఎవరో ఒకరు పడవ వెళ్ళి తీసుకువచ్చు వాళ్ళు. మళ్ళీ ఆ గాలి తగ్గినాక ఇంకో వేరే పడవ వేసుకెళ్ళి ఆ పడవని తీసుకొస్తారు. మంచి పని పెట్టారు ఇప్పుడు నాకు. వెళ్ళి మంత్రి గారితో దెబ్బలాడాలి, ఇట్లా కలిసాం ఇది ఇది చేయాలని. అవగాహన వస్తే చేసి ఛాన్స్ ఉంటుంది కదా. మంచి పాయింట్. రైట్లో అది ఇప్పుడే చెప్పేస్తాలే, నేను కలెక్టర్ గారు చెప్పి అది పెద్ద పని కాదు. అసలు ఎన్నున్నాయో మొత్తం చూసుకుని దానికి ఎట్లా చేయాలో చేద్దాం.